గోదావరి పుష్కరాలకు ముహూర్తం అధికారికంగా ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయాన్ని ఏపీ దేవాదాయ శాఖ పరిగణలోకి తీసుకుంది. గురుడు సింహరాశిలో ప్రవేశించే ఏడాదిలో పవిత్ర గోదావరి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. గత గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి 3 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చారు. రానున్న పుష్కరాలకు 8 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైందా? గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే గోదావరికి వరుసగా 3 సార్లు గోదావరి పుష్కరాలు రావడం ఒక ప్రత్యేకతను సంతరించుకుందా? 2027 జూన్ 26వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. గోదావరి పుష్కరాలను గతసారి 2015 జూలై 14 నుంచి 25 వరకు నిర్వహించారు. అప్పట్లో 1300 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశారు. 2 ఏళ్ల ముందుగానే పనులు చేపట్టారు. ధవళేశ్వరం నుంచి కాతేరు వరకు 17 ఘాట్లు సిద్ధం చేశారు. గంటకు 60,000 మంది స్నానాలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అతిపెద్ద ఘాట్ గా 10 కోట్ల వ్యయంతో కోటిలింగాల రేవును విస్తరించారు. సరస్వతి ఘాట్ ను కొత్తగా నిర్మించారు. పుష్కర ఘాట్, రాంపాదాల రేవు, పద్మావతి ఘాట్లను విస్తరించారు. వాహనాల పార్కింగ్ కోసం 600 ఎకరాల స్థలం కేటాయించారు. ఈసారి గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరుగుతాయి. రానున్న పుష్కరాలకు 1000 ఎకరాల పార్కింగ్ స్థలం అవసరమని అంచనా వేస్తున్నారు. రోజుకు 75,000 మందికి పైగా పుష్కర స్నానం చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో గరిష్టంగా తానని అంచనా వేస్తున్నారు. ప్రతి ఘాట్ లో 50 మీటర్లకు ఒక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి 10 సామాజిక మరుగుదొడ్లు, 2 దుస్తులు మార్చుకునే గదులు, 6 వాటర్ ఏటీఎంల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరికి ఇరువైపులా 7 కిలోమీటర్ల మేర 97 ఘాట్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు 12 ఏళ్లకు ఒకసారి గోదావరికి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాలంటేనే సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం. అది ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యత రాజమండ్రిలో ఉన్న పుష్కరాల రేవు. అంటే పుష్కర ఘాట్లో గోదావరి పుష్కరాల సమయంలో పుష్కర ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేయటం వల్ల ముక్తి లభిస్తుందనేది కూడా భక్తుల నమ్మకము. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి రోజుకు 75,000 మంది భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించే అవకాశం ఉందనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము పుష్కర్ ఘాట్ దగ్గర. ఈ ప్రతి ఘాట్లో కూడా పుష్కరాలకు సంబంధించి ప్రతి ఘాట్లో కూడా 50 మీటర్లకు ఒక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి 10 సామాజిక మరుగుదొడ్లు, అదేవిధంగా 2 దుస్తులు మార్చుకునే గదులు, 6 వాటర్ ఏటీఎంలు కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు అయితే కనుక సిద్ధం చేశారు. రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే కార్పొరేషన్కి సంబంధించి అంటే గోదావరి పుష్కరాలంటేనే రాజమండ్రి, రాజమండ్రి అంటేనే గోదావరి పుష్కరాలు కాబట్టి ఒక రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులే రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి 2,165 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ప్రస్తుతం ఇప్పటికే అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణం పనులతో కూడా పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఇప్పటికే అఖండ గోదావరి ప్రాజెక్టుకు 98 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో గోదావరి పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేసేందుకు రాజమండ్రిలో ఉన్న పుష్కర ఘాట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది గోదావరి పుష్కరాల్లో పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పుష్కర ఘాట్ను మరింత విస్తరణ చేసేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. గత పుష్కరాల్లో అనేక కొత్త ఘాట్లు వెలిశాయి. వాటిని ఇప్పుడు మరింత విస్తరణ చేయబోతున్నారు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గోదావరి పుష్కరాల్లో కోటిలింగాల ఘాటుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే అతి పెద్ద 2వ ఘాటుగా రాజమండ్రిలో ఉన్న కోటిలింగాల ఘాటు
ప్రాధాన్యతను సంతరించుకుంది. గత పుష్కరాల్లోనే ఇక్కడ 10 కోట్ల రూపాయల వ్యయంతో కోటిలింగాల ఘాట్ను విస్తరణ చేశారు. మనం ప్రస్తుతం ఇక్కడ కోటిలింగాల ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే 2015లో జరిగిన గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సుమారుగా 8 కోట్ల మంది యాత్రికులు వస్తారనే అంచనాతో భారతదేశంలోనే అతిపెద్ద రెండవ ఘాట్గా పేరుగాంచిన కోటిలింగాల ఘాటును స్నానఘట్టాన్ని కూడా అధికారులు మరింత అభివృద్ధి చేసేందుకు మరింత ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతానికి గోదావరికి ఇరువైపులా 7 కిలోమీటర్ల వ్యవధిలో 97 స్నానఘట్టాలు అభివృద్ధి చేయాలి, 97 స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత పుష్కరాలలోనే సరస్వతి ఘాటును నిర్మించారు. ఈ కోటిలింగాల ఘాటుతో పాటు 10 కోట్ల రూపాయల వ్యయంతో కోటిలింగాల ఘాటును నిర్మిస్తే ఈ ఘాటుతో పాటు సరస్వతి ఘాటును నిర్మించారు. గత పుష్కరాల్లో సరస్వతి ఘాటును కేవలం వీవీఐపీల కోసం మాత్రమే వినియోగించారు. అప్పట్లోనే పుష్కర్ ఘాటు, రాంపాదాల రేవు ఘాటు, పద్మశాలి ఘాట్లను కూడా విస్తరణ చేశారు. ప్రస్తుతం 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కోటిలింగాల ఘాట్ ఏదైతే ఉందో సుమారుగా 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఘాటును మరింత విస్తరణ చేసి మరింత అభివృద్ధి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరికి ఇరువైపులా కూడా మొత్తం 7 కిలోమీటర్ల వ్యవధిలో 97 ఘాట్లను కూడా అభివృద్ధి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోటిలింగాల ఘాట్ అంటే పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు పెద్ద ఎత్తున పిండ ప్రదానాలు పెట్టేందుకు కూడా ఈ కోటిలింగాల రేవుకు ఘాటుకు భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కోటిలింగాల ఘాటును మరింత అభివృద్ధి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. గోదావరి అఖండ గోదావరి పుష్కరాలు, అఖండ గోదావరిలో ఎక్కడ పుణ్యస్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుంది, గోదావరి పుష్కరాలలో ప్రాధాన్యత లభిస్తుంది అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం స్నానఘట్టాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పుష్కరాల నేపథ్యంలో గోదావరి రైల్వే స్టేషన్ లో 5 కోట్లతో ప్లాట్ఫామ్ల విస్తరణ, వసతులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోవూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి, నిడదవోలు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ల విస్తరణకు కూడా పనులు ప్రారంభించబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే రైళ్లను రాజమండ్రి దగ్గర, విజయవాడ వైపు నుంచి వచ్చే రైళ్లను కొవ్వూరు, నిడదవోలు స్టేషన్ల పరిధిలో ఆపి యాత్రికులను స్థానికంగా ఉండే ఘాట్లకు తరలిస్తారు. రానున్న గోదావరి పుష్కరాలకు దేశ నలుమూలల నుంచి 8 కోట్ల మంది యాత్రికులు వస్తారనే అంచనాతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రైళ్ల ద్వారా, విమానాల ద్వారా, బస్సుల ద్వారా యాత్రికులు రాజమండ్రికి వస్తారు అనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ కొవ్వూరు, ఇక్కడ గోదావరి రైల్వే వంతెన దగ్గర ఉన్నాము. రాజమండ్రి గోదావరి రైల్వే వంతెన దగ్గర ఉన్నాము. అంటే గోదావరి రైల్వే వంతెన పుష్కర్ ఘాట్కు అతి సమీపంలో ఉంది. భక్తులు, యాత్రికులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారా తరలి వచ్చి ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గరలో ఉంటుంది కాబట్టి రైల్వే ఇక్కడ గోదావరి రైల్వే స్టేషన్లోనే దిగి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 5 కోట్ల రూపాయలతో ఈ గోదావరి, రాజమండ్రిలో ఉన్న గోదావరి రైల్వే స్టేషన్ను 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ను కూడా సుమారుగా 280 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే శాఖ అధికారులు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో అదనపు సదుపాయాలు కల్పన ఇవన్నీ కూడా గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రైల్వే శాఖ అధికారులు కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ముఖ్యంగా సుమారుగా 8 కోట్ల మంది యాత్రికులు ఈ గోదావరి పుష్కరాలకు వస్తారనే అంచనాతో వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు కూడా పుష్కర నగర్లను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు అక్కడ పార్కింగ్లో ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత పుష్కరాల్లో 600 ఎకరాలు భూములను ఇక్కడ వాహనాల పార్కింగ్ కోసం సిద్ధం చేస్తే ప్రస్తుతం అయితే కనుక 1000 ఎకరాలు భూములు అవసరము వాహనాల పార్కింగ్ కోసం అనేది కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజమండ్రికి సమీపంలోనే ఖాళీ స్థలాలను గుర్తించి, అంటే 1000 ఎకరాలు ఉండేలాగా ఖాళీ స్థలాలను గుర్తించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి అక్కడే వాహనాలు పార్కింగ్ చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి సురక్షితంగా గోదావరి స్నానఘట్టాలకు వచ్చి పుష్కర స్నానం ఆచరించి మళ్ళీ తిరిగి వాళ్ళు ఎక్కడైతే పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తారో ఆ పార్కింగ్ ప్రదేశాలకు సురక్షితంగా వెళ్లేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్తో పాటు గోదావరి రైల్వే స్టేషను, కొవ్వూరు, నిడదవోలు రైల్వే స్టేషన్లు గోదావరి పుష్కరాల కోసం అభివృద్ధి చేస్తున్న పరిస్థితి.
గోదావరి పుష్కరాల కోసం 5,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ 2,105 కోట్లతో పుష్కర ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పుష్కరాలు జరగటానికి సుమారు 16 నెలల వ్యవధి ఉంది. పుష్కరాల నిర్వహణకు మంత్రులతో ప్రత్యేక కమిటీతో పాటు 2 సీనియర్ ఐఏఎస్లను నియమించారు. అదృష్టం గోదావరి పారుతా ఉంది, దురదృష్టం ప్రాపర్ సివరేజ్ నెట్వర్క్ లేకపోవడం వల్ల నీరంతా కూడా గోదావరిలో కలిసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి సివరేజ్ నెట్వర్క్ కూడా సుమారు 69 కోట్లతో పబ్లిక్ హెల్త్ నుంచి టెండర్స్ పిలిచి వీటన్నిటిని కూడా ఎక్కడికెక్కడ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా క్యూర్ చేసి ట్రీట్ చేసి తర్వాత గోదావరిలో కలిపే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ గోదావరి యొక్క జలాల్ని సంరక్షించుకుంటూ కార్యక్రమాలు అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంది. ఇక్కడ వరకు మా ఆలోచన తగ్గట్లు చేశాం. నెక్స్ట్ ఒక విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన సూచనలు ఇస్తారు, వీటన్నిటికి కూడా ఫైన్ ట్యూనింగ్ చేస్తారు. ఆయనకున్న అనుభవంతో ఇంకా మేము చేయబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ విధంగా దీన్ని గ్రౌండప్ చేయాలన్న దాని మీద కూడా ఆయనతో కూడా ఫర్దర్గా మీటింగ్స్ జరుగుతాయని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం నుంచి కూడా నిధులు అడగాలని, ఎలాగైతే కుంభమేళాకి నిధులు ఇచ్చారో అదే తరహాలో గోదావరి పుష్కరాలు కూడా నిధులు అడగటం, దీంతో ఒకటి గోదావరి గట్టు ప్రాంతం అంతా సుందరీకరణ చేయడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం, మంచినీటి వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యాలతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక రోడ్లు విశాలం చేయటం, ఆల్రెడీ ఆక్రమణలన్నీ తొలగించి రోడ్లు విశాలం చేసి ఎన్ని కోట్ల మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేయటం, మన సాంస్కృతిక వైభవాన్ని చాటేలాగా ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మాకున్న ఇది 3వ పుష్కరం, అనుభవం ఉంది, అవకాశం ఉంది. దాంట్లో మాకు తోచింది అనుభవం ఉన్నది, దాన్ని అధికారులకు చెప్పి దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. రాజమండ్రి నగరపాలక సంస్థ 2,617 కోట్లు, రహదారులు భవనాల శాఖ 1,425 కోట్లు, జలవనరుల శాఖ 603 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ 278 కోట్లు, విద్యుత్ శాఖ 223 కోట్లు, పోలీస్ శాఖ 161 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ 18 కోట్లు, జిల్లా పంచాయతీ 46 కోట్లు, దేవాదాయ శాఖ 23 కోట్లు, పర్యాటక శాఖ 74 కోట్లు, ఆర్టీసీ 28 కోట్లు, అటవీ శాఖ 31 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ 4 కోట్లు, మత్స్య శాఖ 5 కోట్లు, అగ్నిమాపక శాఖ 27 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఏపీ ప్రభుత్వానికి పంపాయి. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధత వ్యక్తమవుతున్నారు. ఇది 2027 జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.